తిరుమలలోని విశాఖ శారద పీఠం ఆక్రమణలుగా భవనాలను నిర్మిస్తున్నారంటూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మరియు బృందం ఆరోపించారు. ముందుగా శ్రీనివాసానంద సరస్వతి వారి బృందం విశాఖ శారద పీఠంలో నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విశాఖ శారద పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారు. అలాగే విశాఖ శారద పీఠంలో ఒకరికి కూడా అన్నం పెట్టడం లేదు, పూజలు చేయడం లేదు. వారికి 4 అంతస్తులకు అనుమతి ఇస్తే 6 అంతస్తులు కట్టారు. గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. తిరుమలలో పీఠానికి 5 చదరపు గజాలకు అనుమతి ఇస్తే 10,000 గజాలలో అక్రమ కట్టడాలు కట్టారు. శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమంటూ ఆరోపించారు. దొంగలో తొక్కేసి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ పక్కనే ఉండేటటువంటి వాగు, ఆ వాగుని దాదాపుగా ఒక 60 అడుగులు కప్పేసి అటుపక్క ఇటుపక్క ఉండేటటువంటి చెట్లు కూడా పరమ పవిత్రంగా పూజించేటటువంటి తిరుమల కొండపైన ప్రతి వృక్షము కూడా ఒక మహర్షిగా భావిస్తాం. అలాంటి వృక్షాలు దాదాపుగా వందలాది వృక్షాలన్నీ కూడా నేలని కూల్చేసి ఆ వాగుని కప్పేసి ఇటుపక్క అక్రమ కట్టడాన్ని పెంచి నిబంధనలకి కేవలంగా 4 అంతస్తుల వరకు మాత్రమే నిర్మాణం చేసుకోమని అవకాశం ఇస్తే అటువంటిది 6 ఫ్లోర్ల వరకు కూడా ఆయన అటుపక్క ఇటుపక్క నిబంధనల్ని అతిక్రమించడమే కాకుండా అలాగే ఈ 3 పక్కల కూడా 3.5 మీటర్లు సేఫ్టీ, ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఫైర్ ఇంజిన్ కానీ ఏదైనా చక్కగా వెళ్ళడానికి కూడా కనీసం ఒక అడుగు చోటు కూడా లేకుండా పూర్తిగా ఆయన చేతుల్లో అధికారం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించి చాలా అన్యాయంగా ఈ కట్టడాన్ని చేశారు. ఎంత దారుణం అంటే కనీస ఏవైనా తుఫాన్లు వచ్చేటప్పుడు, వరదలు వచ్చేటప్పుడు విశాలంగా 80 అడుగులు దూరంగా ఉండే వాగుని 20 అడుగులు కుదించేశారు. రేపు వరద కానీ ఏవైనా తుఫాన్ల సమయంలో నీరు ప్రవహిస్తే ఆ వాగులో ఉండే గ్రావెల్ మొత్తం కొట్టుకుపోవడమే కాకుండా లోనకి గొచ్చేసి మొత్తం బిల్డింగే డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది, కూలిపోయే ప్రమాదం ఉన్నది.